ఏడితే మా కొండారెడ్డి గారు ఓపెనర్ ఏడబెట్టిండో ఏమో. శేఖర్ నువ్వా? రాత మీరా జైల్లోకి వెళ్ళి జంప్ అయినామని హ్యాపీ ఫీల్ అయినా. పాపం మధురిమ తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు తమ్మి. బిడ్డ అనవసరంగా తొందరపడింది. బ్యాగ్కి వచ్చినప్పుడల్లా ఇగో గిట్ల తాగి బాధ మర్చిపోతున్నా. కోర్టులోను వాడిన డ్రామాలు చాలు, ఇక డ్రామాలొద్దు. నువ్వు నన్ను బ్యాడ్ అర్థం చేసుకున్నావు తమ్మి. నీకు పెళ్ళయిందా? లే అంటే నేను చేసుకోలే. అందుకే నీకు భార్య విలువ ఏంటో తెలీదు. నేను వాళ్ళ చావు చూసి నువ్వు ఎంతకాలం అయింది? నాకు ఊహ తెలియని టైంలో మా అయ్య చచ్చిండు. అందుకే నీకు ప్రాణ విలువ ఏంటో తెలీదు. సరే తాగో. రా తమ్మి తాగో. Cheers. దేనికోసం చేసేదంతా? డబ్బు కోసమేగా. అసలు నీ ఆస్తి ఎంతరా? 5-6 లక్షలు బ్లాక్ మనీతో సహా. అయితే 10 కోట్లు. నీ వయసు ఎంత? 50. 55 తమ్మి. ఇంకా ఎంతకాలం బతుకుతావురా? నీకున్న ఏదో అలవాట్లకి మహా అయితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత బతికినా వేస్ట్. ఇంకా నీకు డబ్బెందుకురా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ముందే తెలుసుంటే ఈ తప్పు చేసేటోని కాదు తమ్మి. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. తాగు. డాక్టర్ 2 పెగ్గులు తాగమన్నాడు తమ్మి. శేఖర్ 2 బాటిల్స్ తాగమంటాడు. తాగవా? తాగుతా తమ్మి. దివాకర్, ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడినా తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. హలో. హలో, నేను దివాకర్ని. చెప్పు. ఇవాళ ఆఫీస్లో నీ అప్లికేషన్ చూసా. నీకు సెక్యూరిటీ కావాలా? నగేష్ పెట్టమంటే పెట్టినా. వాడికి నీకు మైండ్ చెడిపోయింది. ఎందుకయ్యా శేఖర్ గారికి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి హీరో చేస్తారు? నీకు ఇప్పుడు తెలియదులే. వాడిని ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడని భయమా? ఏమో ఇంకా తెలియదు. హాయిగా 2 పెగ్గులేసి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ శేఖర్. నన్ను వదిలే, మారిపోతా. ఫుల్గా మారిపోతా. నువ్వు ఏం చేయమంటే గది చేస్తా. నువ్వేం చేసినా నా మధు నాకు తిరిగి రాదు. అయినా అనేది మారిపోయే వయసు కాదు, పైకి పోయే వయసు. పదా డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ కా? పదా. తమ్మి ఏం కనిపిస్తలే. నన్ను ఇడిసేరా తమ్మి. స్పీడ్ తగ్గితే తమ్మి వాళ్ళిద్దరిని ఊరి తీస్తా. నా ఆస్తి మొత్తం నీకు ఇస్తా. ఇడిసే తమ్మి. బ్లైండ్ అయిపోతున్నా తమ్మి. స్పీడ్ పెంచో. ఎందుకది ఓపెన్ చేస్తున్నావు? బయట దోవల మంది కొడుతున్నారు.
ఏంటి ఇప్పుడు దోమల మందు? దోమలు ఎక్కువగా ఉంటే కొట్టరా? ప్రతిదానికి చిరాకు పడతారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు మేడం. హలో, నీ గురించి డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. నన్ను చంపిన తర్వాత నిన్ను పట్టుకుంటారు. నువ్వు చచ్చిన తర్వాత నేనేమవుతానో అని ఆలోచించట్లేదు, నిన్ను ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నిన్ను గంటతో కాలిస్తే క్షణంలో చేస్తావు, కత్తితో పొడిస్తే గంటలో చేస్తావు. నువ్వు అలా చావటం నాకు ఇష్టం లేదు. నువ్వు అలా చావటం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్లాన్ బాగానే వేశావు, కానీ తీసుకొచ్చిన ప్లేసే రాంగ్. ఇది నా ఏరియారా. ఏంట్రా, నన్ను చంపుతావా? ధర్మారెడ్డిని అనుకున్నావా? నగేష్ని అనుకున్నావా? ఏంటి, గన్తో షూట్ చేస్తే క్షణంలో చేస్తారు కదా? ఇప్పుడు చూడు నిన్ను ఎన్ని రకాలుగా చంపుతాను. విప్పండి రవిని.
శేఖర్ శేఖర్ లీవ్ హిమ్ ఐ సే లీవ్ హిమ్ అతను వదిలిపెట్టావు శేఖర్ డోంట్ ఫోర్స్ మీ టు షూట్ నా మాట విను నేను మీరు చెప్పాలి కలబెట్టా చెప్పుకోండి శేఖర్ చివరిసారిగా చెప్తున్నాను శేఖర్ ఐ సే లీవ్ హిమ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు బండెక్కించండి యూ సురేంద్ర గారు వాడిని కాదు వాడి డెడ్ బాడీని ఎక్కించండి సార్ ఇతను చనిపోయాడు సార్